తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కర్నూలు డ్రోన్ మిస్సైల్ టెస్ట్ సక్సెస్. ULPGM V3 మిస్సైల్ ను పరీక్షించిన DRDO. స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణి తయారైంది. అదానీ డిఫెన్స్, BDL దీనికి భాగస్వామ్యంగా ఉన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు కూడా తెలిపినట్లుగా మనకి తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా రక్షణ చరిత్రలో ఒక కీలక ఘట్టానికి వేదికని చెప్పుకోవచ్చు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అభివృద్ధి చేసిన స్వదేశీ డ్రోన్ మిస్సైల్ ను విజయవంతంగా పరీక్షించారు. కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ క్షిపణి పేరు ULPGM V3. దీని పూర్తి పేరు చూస్తే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్ V3. ఇది డ్రోన్లు లేదా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ నుంచి ప్రయోగించే ఒక క్షిపణి. ఈ పరీక్ష విజయవంతమైనట్లుగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ధృవీకరించడం జరిగింది. దీంతో పాటుగా ఈ LPGM V3 క్షిపణి DRDO అభివృద్ధి చేసిన ఒక లేటెస్ట్ మిసైల్ ఇది ULPGM V2 క్షిపణికి అప్డేటెడ్ వెర్షన్. దీన్ని DRDO ఆధ్వర్యంలోని వివిధ ప్రయోగశాలలు, పరిశ్రమలు కలిసి అభివృద్ధి చేశాయి. ఈ ULPGM V3ని డ్రోన్లు లేదా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ నుంచి ప్రయోగిస్తారు. దీనివల్ల పైలట్లకు ప్రమాదం లేకుండా శత్రు లక్ష్యాలను ఛేదించవచ్చు. ఇందులో హై డెఫినిషన్ డ్యూయల్ ఛానల్ సీకర్ కూడా ఉంటుంది. ఇది పగలు రాత్రి అని తేడా లేకుండా లక్ష్యాలను గుర్తించి ఖచ్చితంగా ఢీకొట్టగలదు. ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే ఒకసారి ప్రయోగించిన తర్వాత అది స్వయంగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. మళ్లీ దాన్ని నియంత్రించాల్సిన అవసరం కూడా లేదు అని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ క్షిపణి 12.5 కిలోల బరువు ఉండటం వల్ల డ్రోన్లతో అనుకూలంగా లాంచ్ చేయొచ్చు. ఇది పగటిపూట 4 కిలోమీటర్ల వరకు, రాత్రిపూట 2.5 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదు. మైదానాలు, ఎత్తైన ప్రాంతాలు, ముఖ్యంగా లద్దాఖ్ వంటి సవాల్తో కూడిన ప్రదేశాల్లో కూడా దీన్ని ప్రయోగించవచ్చని కూడా చెప్తున్నారు. కదిలే లక్ష్యాలను కూడా ఖచ్చితత్వంతో ఛేదించగలదు. ULPGM V3 అభివృద్ధిలో DRDOతో పాటు అదానీ డిఫెన్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వంటి ప్రముఖ తయారీ భాగస్వాములుగా ఉన్నాయి. భారతదేశం తన సైనిక శక్తిని మరోసారి చాటిందని చెప్పుకోవాలి. DRDO డ్రోన్ ద్వారా క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ లో శుక్రవారం నాడు ఈ ప్రయోగం జరిపింది. పరీక్ష విజయవంతం కావడంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ DRDOని అభినందించారు. ఇది భారత క్షిపణి సామర్థ్యానికి గొప్ప ప్రోత్సాహకం అని కూడా ఆయన అన్నారు. ఈ క్షిపణి వ్యవస్థలు వైమానిక దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని కూడా నిపుణులు చెప్తున్నారు. మరిన్ని వివరాలు దీనికి సంబంధించి కూడా త్వరలోనే తెలుస్తాయని కూడా రాజ్నాథ్ సింగ్ చెప్తున్నారు. అలాగే భారత తన రక్షణ సామర్థ్యాన్ని మరోసారి ప్రదర్శించిందని కూడా ఇక్కడ చెప్పుకోక మానక తప్పదు. రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ డ్రోన్ ద్వారా క్షిపణి విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఉన్న నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. డ్రోన్ ద్వారా ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ V3ని విజయవంతంగా పరీక్షించింది. ఈ సందర్భంగా DRDOను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఈ ప్రయోగాలను, భారత క్షిపణి సామర్థ్యాలను గొప్ప ప్రోత్సాహకంగా ఆయన అభివర్ణించడం కూడా జరిగింది. భారత రక్షణ సామర్థ్యానికి ఇది ఒక ప్రధాన ప్రోత్సాహకంగా నిలిచింది. రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO UAV ద్వారా ప్రయోగించే ఖచ్చితమైన దిశానిర్దేశిత క్షిపణి V3ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలులో ఉన్న నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో విజయవంతంగా పరీక్షించింది. DRDOకు సహకరించిన భాగస్వాములు, DPPలు, అలాగే MSMEలు, స్టార్టప్లకు అభినందనలు తెలిపారు. ULPGM V3 అభివృద్ధి ప్రయోగం విజయవంతం కావడం భారత్ ఇప్పుడు కీలకమైన రక్షణ సాంకేతికతలను వినియోగించి ఉత్పత్తి చేయగలదని నిరూపిస్తోందని కూడా రాజ్నాథ్ చెప్పడం జరిగింది. అలాగే పలు వార్ హెడ్లు కలిగిన ULPGM V2ను DRDOకు చెందిన టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ గతంలో అభివృద్ధి చేసింది. వీటిని బెంగళూరులో ఇటీవల నిర్వహించిన ఏరో ఇండియా 2025లో కూడా ప్రదర్శించడం జరిగింది. విస్తృత పరిధి కలిగిన ఈ క్షిపణుల్లో ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ IIR సీకర్లు, డ్యూయల్ థ్రస్ట్ ప్రొపల్షన్ వ్యవస్థలు వంటి ఆధునిక సాంకేతికతలు కూడా ఉన్నాయి.
తాజాగా పరీక్షించిన V3 వేరియంట్లలోనూ ఈ వ్యవస్థలు ఉండే అవకాశం లేకపోలేదు. కాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేలా ప్రణాళికలనైతే రూపొందించిందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అధునాతన ఆయుధాలను, క్షిపణులను అభివృద్ధికి భారీ ప్రాజెక్టులను కూడా చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల లద్దాఖ్లో ఆకాశ్ ప్రైమ్ క్షిపణి విజయవంతంగా పరీక్షించిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆకాశ క్షిపణి వ్యవస్థ పాకిస్తాన్ దాడులను కూడా సమర్థవంతంగా తిప్పికొట్టింది. అత్యంత ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించే ULPGM వ్యవస్థలు అన్ని రకాల వైమానిక వేదికల నుంచి ప్రయోగానికి అనుకూలంగా ఉంటాయి. కథన రంగంలో ఇవి వ్యూహాత్మక మద్దతునిస్తాయి. కాగా ఈ ప్రయోగాలకు కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ NOAR ను DRDO వ్యూహాత్మకంగా ఎంచుకుంది. ఇటీవల ఇక్కడి నుంచే హై ఎనర్జీ లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ కూడా విజయవంతంగా పరీక్షించారు. ఇందులో స్థిరంగా ఉన్న UAVలతో పాటు స్వార్మ్ డ్రోన్లను కూడా నిర్వీర్యం చేసే సామర్థ్యాలు ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది.